మీకు ఇష్టమైన స్త్రీని మీ మనసులో తలుచుకొని ఈ యొక్క నెంబర్ని మీ ఎడమ చేతి మీద మీరు రాసుకున్నట్లయితే మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషుడు ఎవరైనా ఉన్నారో వాళ్ళు మీకు వశం అవటం అనేది జరిగింది. వాళ్ళు మీకు ఆకర్షితులు అవుతారు. అటువంటి పవర్ఫుల్ గల ఈ రోజున మీకు నేను ఒక 3 ఏంజల్స్ నెంబర్స్ అనేది చెబుతాను. ఈ 3 ఏంజల్స్ నెంబర్స్ కూడా మీరు నేను చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే కొమ్మలు తిరిగిన ఆడదైనా సరే, మిమ్మల్ని చీచి అన్న స్త్రీ అయినా సరే, అటువంటి వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళే మీకు దాసోహం అవడం జరిగింది. వాళ్ళంతటా వాళ్ళే మీకు వశం అవటం అనేది జరిగింది. వాళ్ళంతటా వాళ్ళే మీతో వచ్చి మాట్లాడటం అనేది జరిగింది అన్నమాట. మీరు కూర్చున్న చోట నుంచే వాళ్ళు మీ దగ్గర రప్పించుకున్న పవర్ఫుల్ గల ఏంజల్స్ నెంబర్స్ అన్నమాట. ఈ యొక్క నెంబర్స్ అనేవి మనం ఏ విధంగా రాయాలి, ఏ పెన్నుతో రాయాలనే దాని గురించి మీకు ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మన మంత్రశాస్త్రంలో ఎన్ని రకాలైతే మంత్ర యంత్రాల ప్రయోగాలు ఉన్నాయో అదేవిధంగా యొక్క యూనివర్స్లో కూడా అనేక రకాలైన చిన్న చిన్న రెమెడీస్ అనేవి ఉన్నాయన్నమాట. వాటి ద్వారా నువ్వు ఏది కోరుకుంటే అయితే మనం సాధించడం అనేది జరిగింది అన్నమాట. కాకపోతే మంత్రశాస్త్రం ఏం చేయిందంటే మరి కొద్దిగా చూడటానికి భయంకరంగా ఉండిద్ది. యూనివర్స్ రాసుకుంటే ఏముండమాట. వీటిని చేతుల మీద రాసుకోవడం, లేకపోతే మనసులో తలుచుకోవడం, పేపర్ మీద రాయడం. ఈ విధంగా రాయటం వల్లే మనం కోరుకున్న వస్తువు మన దగ్గరకు రావడం జరిగిద్ది. మంత్రశాస్త్రానికి యూనివర్స్కి ఏంది తేడా అంటే ఇవి కంటికి కనపడితే ఇవి కంటికి కనపడమాట. అయితే ఇక్కడ యూనివర్స్ అనేది ఏంటంటే ఒక ఆకర్షణ సిద్ధాంతం అన్నమాట. ఈ యొక్క ఆకర్షణ సిద్ధాంతం ఏంటంటే మనం ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే అయస్కాంతం అనేది ఇక్కడ పెడితే చుట్టుపక్కల ఉన్న ఇనప ముక్కలు మొత్తం వచ్చి దానికి అతుక్కుంటే చూసారు. ఆ విధంగా ఈ యొక్క విశ్వం అన్నమాట. ఈ విశ్వం అనేది ఈ ప్రకృతి అన్నమాట. దీనికి మనం కనెక్ట్ అవ్వాలంటే ముందు మనం ఏం చేయాలి, ఆ విశ్వంతో మనం పరిచయం అనేది ఏర్పరచుకోవాలి. ఆ పరిచయం ఏర్పరచుకోవడం కోసం మనం ఏం చేయాలి, ఆ విశ్వానికి సంబంధించిన కొన్ని మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. వాటికి వచ్చేసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ స్విచ్ బోర్డ్స్లు, అదేవిధంగా ఏంజల్స్ నెంబర్సు, చిన్న చిన్న ప్రక్రియలు ఉంటాయి. సో ఇవన్నీ వాటికి సంబంధించిన విషయాలు అన్నమాట. వాటిని మనం కనుక్కున్న తర్వాత అప్పుడు మనం దేన్నైతే మనం సాధించాలనుకుంటామో అవి ఆటోమేటిక్గా మనం దాని గురించి మనం సాధిస్తాం అన్నమాట. వాటిల్లోంచి ఈరోజు మీకు నేను ఒక ఏంజల్స్ నెంబర్స్ అనేది మీకు తెలియజేస్తున్నాను. దేనికైనా సరే అంటే లవ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఏంజల్స్ నెంబర్స్ ఉంటాయి, మనీ ప్రాబ్లమ్స్ కొన్ని ఏంజల్స్ నెంబర్స్ ఉంటాయి. అది దేనికి సంబంధించిన దానికి నెంబర్స్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో ఈరోజు మీకు వచ్చిన లవ్ ప్రాబ్లమ్కి సంబంధించిన ఏంజల్స్ నెంబర్ చెబుతున్నమాట. ఈ లవ్ ప్రాబ్లంకి వచ్చిన నెంబర్స్ను మీరు లెఫ్ట్ హ్యాండ్ బాడీ మీద గ్రీన్ పెన్ కానీ లేకపోతే రెడ్ పెన్తో కానీ మీరు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీని మీరు మీ మనసులో కళ్ళు మూసుకొని ఒక 2-3 నిమిషాలు ఆ యొక్క స్త్రీతో మీరు పరిచయం ఏర్పరచుకోవాలి. ఏ స్త్రీని అయితే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీతో మీ మనసులో మీ ఊహల్లో పరిచయం అనేది ఏర్పరచుకోవాలి. ఆ పరిచయం ఏ విధంగా ఉండాలంటే మీరు కళ్ళు మూసుకుని ఈ విధంగా కూర్చుంటే మీ ఇద్దరు సినిమాకి వెళ్ళాము, సినిమా పక్కన కూర్చున్నాము, సినిమా చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, హ్యాపీగా ఉన్నాము, మేము బీచ్కి వెళ్ళాము. ఈ విధంగా మా ఇద్దరు మీ పక్కన కూర్చొని మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా తిరుగుతున్నట్టుగా ఒక 2 నిమిషాలు ఆ యొక్క స్త్రీతో మీ ఊహల్లో పరిచయం ఏర్పరచుకోవాలి. ఆ పరిచయం అనేది ఏర్పరచుకునేటప్పుడు ఆ యొక్క స్త్రీతో మీరు కలిసినప్పుడు మీరు ఎంత ఎంజాయ్ ఉంటారో, ఎంత సంతోషంగా ఉంటారో అప్పుడు ఆ కోరిక అనేది నేను నెరవేరుస్తానని యూనివర్స్లో స్పష్టంగా చెప్పబడి ఉందన్నమాట. కాబట్టి యూనివర్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నువ్వు ముందుగా దాని గురించి అనుకో, అది జరిగితే సంతోషపడు, ఏ విధంగా ఉంటావో దాని గురించి ఆనందపడు, అప్పుడు నేను నీ ఆనందాన్ని చూసి నేను ఇస్తానని ఇక్కడ యూనివర్స్లో చెప్పడం అనేది జరిగిందన్నమాట. కాబట్టి ఇక్కడ నేను మీకు ఈ రోజున ఏం చేసిన నెంబర్స్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ వచ్చేసి 11550. 11 స్పేస్ అంటే 11 ఇచ్చి కొద్దిగా గ్యాప్ ఇచ్చేసేయండి. తర్వాత 550 రాయండి. రాసేసి అది మీరు వచ్చేసి మీ ఎడమ చేతి మీద రాసుకోండి. రాసుకుని దాన్ని మీరు ఏం చేస్తారు, ప్రతిరోజు కంటిన్యూ చేస్తూ ఉండండి. కంటిన్యూ చేస్తూ నేను చెప్పిన ప్రకారం ఆ యొక్క స్త్రీని మనసులో తలుచుకోండి. ఈ విధంగా ఆ యొక్క స్త్రీ మీకు 21 రోజుల్లో మీకు కంపల్సరీ మీకు దగ్గర అయింది, వశమైంది, మీకు అనుకూలంగా మారిద్ది అన్నమాట. అదే నెంబర్ని మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మేము చేతి మీద రాసుకుంటే మా ఇంట్లో అనుమానంగా అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటే మీరు ఒక వైట్ పేపర్ మీద లేకపోతే ఏ పేపర్ అయినా ఏ పుస్తకం పర్వాలేదు దాని మీద మీరు 45 సార్లు మీరు బ్లూ పెన్ కానీ రెడ్ పెన్తో కానీ ఆ యొక్క నెంబర్ని రాయండి చాలు. ఆ నెంబర్ని ఆ యొక్క స్త్రీని 2 నిమిషాలు ఊహించుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క నెంబర్ని 45 సార్లు రాయండి చాలు. ఆ విధంగా రాసిన ఆ యొక్క స్త్రీ మీకు వశం అవటం అనేది జరిగింది అన్నమాట. వచ్చేసి ఎవరు అయితే బ్రేకప్ అంటే రెండోది వచ్చేసి ఏంటంటే మీరు అంతకుముందు ప్రేమించుకొని ఉన్నారు, మళ్ళీ మేము ప్రేమించుకొని మధ్యలో విడిపోయాము,
చిన్న చిన్న సమస్యలు వచ్చేసి విడిపోయాం, మళ్ళీ మేము కలవలేదు, కానీ మళ్ళీ మేము కలవాలనుకుంటున్నాము, మా మనసు ఊరుకోవటం లేదు, తనను చూడాలనిపిస్తుంది, తన దగ్గర తీసుకోవాలనిపిస్తుంది, తనతో ఉండాలనిపిస్తుంది అని ఈ విధంగా ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతుంటారు. ఎవరు ఫస్ట్లో ప్రేమించుకొని విడిపోయి మళ్ళీ బాధపడుతుంటారు అన్నమాట, మళ్ళీ కలవాలని. అటువంటి కలవటానికి మళ్ళీ వాళ్ళ దగ్గర ఎటువంటి రీజన్ అనేది ఉండదు. మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళు కలవడానికి అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఒకళ్ళు ఒప్పుకోకుండా గొడవలు పడుతుంటారు. అప్పుడు అటువంటి సమయంలో ఈరోజు నన్ను ఏం చెప్పి ఈ యొక్క నెంబర్ని మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ బాడీ మీద రాసుకోవడం, లేదనుకుంటే ఈ యొక్క నెంబర్ను కూడా సేమ్ ప్రాసెస్లో మీరు జపం చేయాలన్నమాట. బాడీ మీద రాసుకోవడం, నెంబర్ని జపం చేయండి. జపం అంటే మనం మంత్రం ఏ విధంగా జపం చేస్తామో ఆ విధంగా మనసులో ఒక 5 నుండి 10 నిమిషాలు దీనికి ఇన్ని లెక్క ఉండదు అన్నమాట. మామూలుగా ఆ యొక్క నెంబర్ని జపం చేసుకోవచ్చు. నెంబర్ వచ్చేసి 432 మధ్యలో గ్యాప్ ఉండేది స్పేసు, అక్కడ వచ్చేసి మళ్ళీ 15 మధ్యలో స్పేస్ ఉండేది అన్నమాట గ్యాప్, మళ్ళీ 67. అప్పుడు మనం ఏ విధంగా చదవాలి, మామూలు ఇదే విధంగా 4321562 ఈ విధంగా చదవాలి. అంతేగాని ఇక్కడ ఏం చేసిన నెంబర్స్ కూడా ఏదైనా కూడా మర్చిపోయి మీకు చెప్పడం ఒకటి, విడివిడిగా చదవాలి. మీరు డబల్గా చదవకూడదు. ఎట్లా అంటే 4321567 ఈ విధంగా చదవాలన్నమాట. అంతేగాని ఒక్కోసారి 2 2లు వచ్చినా, 2 3లు వచ్చినా, 2 5 వచ్చినా, 55 33 అట్లా చదవకూడదు. ఏదో సింగిల్గా చదవాలి. ఇక్కడ మీరు ఏం చెప్పాను, 4321567 ఈ విధంగా మీ మనసులో జపం చేసుకోవాలి. 4321567 అట్టి విధంగా జపం చేసుకోవాలి. ఆ జపం చేసుకునే ముందుగా మీకు ఏం చెప్పాను, ఆ యొక్క స్త్రీ గురించి ఒక 2 నిమిషాలు పరిచయం ఏర్పరచుకోవాలి. మళ్ళీ మీరు విడిపోయి ఉన్నారు కదా, మళ్ళీ కలిస్తే మీరు ఎంత ఎంజాయ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అనేది మళ్ళీ మీరు ఊహించుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క నెంబర్ జపం చేయండి చాలు. లేదనుకుంటే ఒక 45 సార్లు ఒక పెన్నుతో మీరు రాసుకోండి నెంబర్ వరకు. 21 రోజుల్లోనే వాళ్ళు మీకు దగ్గర అవుతారు, మీ పరిచయం అవుతారు. ఎందుకు అంటే ఇది ఒక శక్తివంతమైన పవర్ఫుల్గా ఏంజల్స్ నెంబర్స్ అంటే దేవదూతల యొక్క నెంబర్లు. ఈ యొక్క దేవదూతలు మీకు సహాయం చేస్తాయి, వాళ్ళకి మీకు పరిచయం అనేది ఏర్పరుస్తాయి, మీకు కనపడకుండా మీ మధ్య ఒక శక్తి అనేది ఏర్పరుస్తాయి అన్నమాట. వాటి వల్ల మీరు కలయిక అనేది మీకు దగ్గర అయ్యిద్ది. మూడోది వచ్చేసి ఎవరు ప్రేమికుల మధ్య అయితే తరచూ గొడవలు పడుతుంటాయి చూసారా, గొడవలు పడుతూ చిన్న చిన్న సమస్యలకి ప్రతిరోజు ఏదో తిట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ప్రేమించిన ప్రేమలోనే ఉంటారు, కానీ ఒకరిని అర్థం చేసుకోక చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేసి వాళ్ళు తిట్టుకుంటూ మళ్ళీ కొట్టుకుంటూ మళ్ళీ దగ్గర అవుతుంటారు. అటువంటి వాళ్ళు మా మధ్య ఎటువంటి గొడవలు ఉండకూడదు, ఎటువంటి సమస్యలు రాకూడదు, మేము మనశ్శాంతిగా ఉండాలి, ప్రతిరోజు ప్రేమగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి అనుకుంటున్న లవర్స్ కానీ ప్రేములు కానీ భార్యాభర్తలు ఎవరైనా సరే ఈ యొక్క నెంబర్ని మీరు కలిసిమెలిసి ఎంజాయ్ చేస్తున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, ఎంజాయ్గా తిరుగుతున్నాం అనుకున్న ఒక 2-3 నిమిషాలు అనుకున్న తర్వాత ఈ యొక్క నెంబర్ వచ్చేసి మీరు మామూలుగా జపం చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు మీ ఎడమ చేతి మీద రాసుకోవచ్చు. లేదనుకుంటే 45 సార్లు ఒక పేపర్ మీద రాసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కంటిన్యూగా 11 నుండి 21 రోజులు కంటిన్యూ చేయండి. వాళ్ళు కొమ్ములు తిరిగిన ఆడదైనా సరే వాళ్ళంతటి వాళ్ళే మీ దగ్గరకు వచ్చేసి మీతో మాట్లాడతారు, వాళ్ళంతటి వాళ్ళు మీకు దగ్గర అవుతారు. ఎటువంటి తంత్రాలతో మీకు పని లేదు. ఈ యొక్క ఏం చేసిన నెంబర్ నేను చెప్పిన ప్రకారం చేయండి. 100% మీకు కాదు, 1000% మీరు రిజల్ట్ పొందుతారు.